హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ఈరోజు మరో మంచి వంటతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ టమాటో రసం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీ ఉంటుంది. రెగ్యులర్గా మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి, తయారీ విధానం అయితే చెప్తాను. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా మంచి రెసిపీ అన్నమాట. టమాటో రసంకి కావలసిన పదార్థాలు: పండు టమోటాలు పెద్దవైతే 3 తీసుకోవాలి, చిన్నవైతే 6 తీసుకుంటే సరిపోతుంది. టమోటాలు అయితే పండుగా ఉండాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 2 ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి రేఖలు అయితే తీసుకోవాలి. మొదట ధనియాలు, జీలకర్ర, మిరియాలు మిక్సీ చేసుకోవాలి. రోట్లో కూడా దంచుకోవచ్చు, రోల్ అవైలబుల్ ఉన్నవాళ్ళు. మనమైతే మిక్సీలో పొడి చేసుకుందాము. ఫస్ట్ అయితే వీటిని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు అయితే వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ రసంకి ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే తీసుకోవాలి. లేతగా చాలా బాగుంటుంది. లేత కరివేపాకు అయితే అరోమా చాలా బాగుంటుంది. రసం అయితే గుమగుమలాడుతూ వస్తుంది. ఇదిగోండి, మనమైతే ఫ్రెష్ కరివేపాకు, లేత కరివేపాకు అయితే కావాల్సిన వరకు తెచ్చుకున్నాము. టమోటాలు ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న చింతపండు శుభ్రంగా కడిగి ఈ విధంగా అయితే నానబెట్టుకోవాలి. మొదట ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న టమోటా ముక్కలు అయితే ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న కరివేపాకు అయితే ఇందులో వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కలు చేసి ఇందులో వేసుకోవాలి. తర్వాత తగినంత కల్లుప్పు వేసి వీటన్నిటిని బాగా మెత్తగా అయితే పిసకాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ టమాటో రసం. ఈ విధంగా అయితే బాగా పిసికి ఇందులో నుంచి రసం అయితే తీసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బాగా మెత్తగా పిసికేయాలన్నమాట. ఇప్పుడైతే పిసకడం అయ్యింది. దీనికి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే మేము లీటర్ రసం అయితే తయారు చేస్తున్నాము. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కలు చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ అయితే వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రసం పొడి అయితే ఇందులో వేసుకోవాలి. చిన్న మంట పెట్టుకుని ఈ రసం పొడి మాడిపోకుండా లైట్గా అయితే వేయించుకోవాలి. వేయించమన్నాం కదా అని బాగా మాడిపోయేలాగా వేయించకండి. లైట్గా చూస్తున్నారా, ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చూస్తున్నారా, ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో. చిన్న మంట పెట్టుకుని ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే ఈ మసాలా కూడా వేగింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రసం అయితే ఇందులో వేయాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి అయితే బాగా కలుపుకొని ఈ చారు అయితే మరగనిద్దాము. చూస్తున్నారా ఎంత బాగా మరుగుతుందో. చారు ఎక్కువ కాకూడదు ఫ్రెండ్స్, ఒక తెల్లనివ్వాలి అంతే. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. ఇప్పుడైతే ఈ రసం బాగా మరిగింది. ఎక్కువసేపు కాగాల్సిన అవసరం లేదు, ఒక తెల్లితే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ రసం బాగా మరిగింది. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలపాలి. చూస్తున్నారా ఎంత సింపుల్గా మన టమాటో రసం రెడీ అవుతుందో. రెగ్యులర్గా నేను ఇంట్లో తయారు చేస్తాను ఫ్రెండ్స్. నాన్ వెజ్ చేసినప్పుడు నార్మల్గా ఈ రసం అయితే తయారు చేస్తాను. చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా మన టమాటో రసం అయితే రెడీ అయిందో. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుంది టమాటో రసం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి.
టమాటో రసం వీడియో నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.